ఈ వీడియోలో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునే వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కోర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా మనకి సాఫ్ట్వేర్ కోర్సుల కోసం అమీర్పేట కానీ బెంగళూరు కానీ ఈ యొక్క ఐటీ ట్రైనింగ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఒక కోర్సును సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కోర్సును సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కోర్సును సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆ స్టూడెంట్కి ఈ యొక్క కోర్సు డ్యూరేషన్ 4 months అని చెప్తారు. అలా 4 months అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 4 monthsకి ఆ కోర్సు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకొని ఇంట్లో చెప్పేసి వీళ్ళు ఆ బడ్జెట్ అమౌంట్తో హైదరాబాద్ వచ్చి లేదా బెంగళూరు, హైదరాబాద్ అయితే అమీర్పేట ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఈ యొక్క స్టూడెంట్స్కి ఏమైనా ఒక ప్లాన్ ఉంటుందంటే ఈ 4 నెలలు లేదా ఈ 5 నెలల్లో వీళ్ళు ఈ కోర్సు నేర్చుకుంటారు. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది, జాబ్ వచ్చి తర్వాత వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతారనే ఒక ఆలోచనలో ఉంటారు. బట్ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ కోర్సు లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఒక్క ట్రైనింగ్తో సరిపోదు. ఈ యొక్క సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఒక ఇన్స్టిట్యూట్ 4 months అనేది టైం చెప్పింది అంటే ఆ యొక్క కోర్స్ 4 నుంచి ఒక 2 months ఎక్సెస్ పెట్టుకోండి, అంటే ఒక 6 months పడుతుంది. ఏ కోర్స్ అయినా ఏ ప్లాన్ అయినా ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాలనుకుంటాం, మనం ఏమనుకుంటాం అంటే 3 hours అనుకుంటాం అనుకుంటాం. బట్ ఎక్కడ అప్పుడు 3 hours జరగదు, అది అట్లీస్ట్ 4 hours 4.5 hours. అలానే ఈ యొక్క కోర్స్ నేర్చుకోవడం కూడా మనం 4 months అనుకున్నప్పుడు అది 5-6 months పడుతుంది, ఒక 1 or 2 months ఎక్సెస్ పడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్కి ఒక స్పాన్ ఆఫ్ టైంని ఒక టైం స్లాట్ పెట్టుకోవాలి, ఒక 4 to 6 months పడుతుంది అన్న తర్వాత పేరెంట్స్కి ముందే చెప్పాలి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్కి అంటే స్టూడెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేది కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైంను మనం పెట్టుకోవాలి. అంటే ఒక 4 months to 6 months, అంటే 6 months లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం అండ్ జాబులు కొట్టడం, జాబ్ వచ్చేంత వరకు అనేది వాళ్ళు దానికి కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎవరు పెట్టుకోరు. జనరల్గా ఏమనుకుంటారంటే కోర్స్ అవ్వగానే జాబ్ వస్తుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఆ 4-5 monthsలో కోర్స్ అయిపోద్ది. కోర్స్ వెళ్ళిన తర్వాత వీళ్ళు 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు జాబ్ రాకపోయేసరికి స్టూడెంట్ పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళటము లేదంటే వేరే కోర్సులు జాయిన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంటు ఈ 6 months కోర్సు నేర్చుకోవటం తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకోవాలి. అంటే ఒక 4 months ఒక 5 months అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇది చాలామంది స్టూడెంట్స్కి దీని విషయంలో అవగాహన లేకపోవడం వల్ల, పేరెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 months 6 months కోర్స్ నేర్చుకొని 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తారు, లేదా ఇన్స్టిట్యూట్స్లో మళ్ళీ ఇంకో కోర్సులు జాయిన్ అవుతారు. అలా కాకుండా మనకి టోటల్గా ట్రైనింగ్ అనే ప్లాన్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే phase 1 నేర్చుకోవటం, phase 2 అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. ఒక 6 months మీరు నేర్చుకోవడానికి పెట్టుకున్నట్టయితే ఒక 4 to 6 months మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్కి పెట్టుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే స్టూడెంట్ ఏమనుకుంటాడంటే కోర్స్ అయిపోయినాక 1 లేదా 2 ఇంటర్వ్యూస్లో జాబ్ వస్తుందని అనుకుంటారు. బట్ అది ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు మనకి 1 లేదా 2 ఇంటర్వ్యూలో 3 ఇంటర్వ్యూలో జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్, అంత ఈజీ కాదు. వస్తే రావచ్చు, బట్ అది తక్కువ మందికి అది సాధ్యమవుతుంది. ఇంటర్వ్యూ అనేది కూడా నేర్చుకోవటం వల్ల ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఒక 4 months కేటాయించారనుకుందాం. మొదటి నెలలో వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వగలుగుతారు? ఐదర్ ఇన్స్టిట్యూట్ ద్వారానైనా లేదు వాళ్ళు పర్సనల్గా ప్లాన్ చేసుకున్న ఎంత లేదన్నా ఒక 1-2 ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే ఒక 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ 4 ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళకి జాబ్ రావాలని గ్యారంటీ ఏం లేదు. తర్వాత దే మూవ్ టు సెకండ్ మంత్లో మళ్ళీ అగైన్ ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, 8 ఇంటర్వ్యూస్ అయిపోతాయి. మళ్ళీ దే మూవ్ టు థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఒక 4-5 months అయిపోయేసరికి సుమారుగా 15 నుంచి 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ 15 నుంచి 20 ఇంటర్వ్యూస్లో దెర్ ఈస్ ఎ ఛాన్స్ దే మే గెట్ జాబ్. బట్ ఇన్ సమ్ కేసెస్ ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ డల్ ఆర్ సంథింగ్ ఎల్స్, మార్కెట్ బాగాలేదు, అలాంటప్పుడు ప్రతి నెల మనకి 4-5 ఇంటర్వ్యూస్ దొరుకుతాయని కూడా గ్యారంటీ లేదు. ఒక్కో నెల మనకి డ్రై మార్కెట్ ఉన్నప్పుడు 1-2 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్వ్యూ ఫేస్ అనేది మీకు 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు, ఒక్కోసారి 5-6 నెలలు పట్టవచ్చు. కానీ టిల్ యూ గెట్ జాబ్ కంపల్సరీ యూ హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. నేను ఈ వీడియోలో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఒక 6 monthsని మీరు నేర్చుకోవడానికి పెట్టుకుంటే
ఒక 6 మంత్స్ని మీరు ఇంటర్వ్యూ ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఫేస్ కూడా ఇంపార్టెంటే. ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇంకో విషయం జరిగేది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు కదా, ఇంటికి వచ్చేసేయి, ఇంటర్వ్యూ పడ్డప్పుడు వెళ్ళదు అంటారు. సో ఇంటర్వ్యూస్ పడటం వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా యుద్ధ రంగంలో ఉండే యుద్ధం చేయాలి. అంటే అక్కడ ఇన్స్టిట్యూట్స్లోనే ఉండి వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. కానీ పేరెంట్స్ ఇలా చెప్పి తెలియక వాళ్ళు చెప్తారు. బట్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్కి అవగాహన ఇవ్వాలి. లేదు ఇన్స్టిట్యూట్స్లోనే ఉండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. నేను ఊరు వచ్చేస్తే ఇంటర్వ్యూస్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం అంటే ఏదో ట్రై చేయటం కాదు. వాళ్ళు ఎవ్రీ ఇంటర్వ్యూకి ఒక వారం రోజులు ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి ఆ ఇంటర్వ్యూని టఫ్ ఫైట్ ఇవ్వాలి. వాళ్ళు ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ గట్టిగా ప్రయత్నించి ఫెయిల్ అవటంలో తప్పులేదు. ఆ విధంగా ఒక 4-5 నెలలు, ఒక 6 నెలలు కూడా పట్టవచ్చు. ఆ విధంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి పేరెంట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎలా అయితే కోర్స్కి సపోర్ట్ చేశారో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి వస్తున్నప్పుడు, ఒక రౌండ్ క్లియర్ అయ్యి 2 రౌండ్లు క్లియర్ అయినప్పుడు వాళ్ళకి లేదు ఇంకో 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, ఇంకో 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, 30 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, 40 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి అని చెప్పాల్సిన అవసరం అయితే బాధ్యత పేరెంట్స్కి ఉంది. సో ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఎవరైతే సాఫ్ట్వేర్ కోర్సుల కోసం మనకి హైదరాబాద్ ఆర్ బెంగళూరు, అమీర్పేట ఇలా వస్తున్నారో వాళ్ళు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క కోర్సు ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఒక 6 నెలలు ట్రైనింగ్ పడుతుంది, ఒక 6 నెలలు ఇంటర్వ్యూస్కి పడుతుంది. అలా మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు ఫెయిల్ అయినా కానీ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూకి మళ్ళీ సిద్ధం కావాలి. కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా మీరు డే అంతా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మాత్రం మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఏదో వారం రోజులకో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మిగిలిన వారం రోజులు కూడా మీరు ఏం ప్రిపేర్ అవ్వకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూ చూద్దాం, నేను వచ్చి 1 ఇయర్ అయింది, నేను వచ్చి 1.5 ఇయర్ అయింది. నువ్వు వచ్చి 1 ఇయర్ అవని, నువ్వు వచ్చి 2 ఇయర్స్ అవని, నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కష్టపడితేనే నీకు రిజల్ట్ వస్తుంది. మీరు మొదటి 5 ఇంటర్వ్యూలలో అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వలేదు అనుకుందాం. అట్లీస్ట్ 6 నుంచి 10 ఇంటర్వ్యూలలో మీరు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూలో మీరు అప్డేట్ అవ్వాలి. అంటే ఫస్ట్ రౌండ్ కన్నా క్లియర్ అవ్వాలి. అంటే మీరు 5th to 10th ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతుంది అంటే మీరు అప్డేట్ అవుతున్నట్టు. మీరు మొదటి ఇంటర్వ్యూలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో 10th ఇంటర్వ్యూలో కూడా మీరు అలాంటి పర్ఫార్మెన్స్, అంటే ఈవెన్ ద ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వట్లేదంటే ఎక్కడో లోపం జరుగుతున్నట్టు, అంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగట్లేదని అర్థం చేసుకోవాలి. తర్వాత 11th to 15th ఇంటర్వ్యూ అట్లీస్ట్ సెకండ్ రౌండ్ని మీరు క్లియర్ చేయాలి. తర్వాత 16th to 20th ఇంటర్వ్యూ ఆటోమేటిక్గా యూ విల్ మూవ్ టు సెకండ్ రౌండ్ టు థర్డ్ రౌండ్. సో ఈ విధంగా ప్రతి 5 ఇంటర్వ్యూలలో మీ యొక్క పర్ఫార్మెన్స్లో మార్పు గమనించండి. మార్పు రావట్లేదు, మీరు 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, 15 అటెండ్ అయ్యారు, మీరు ఫస్ట్ రౌండ్లోనే ఫెయిల్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు టఫ్ ఫైట్ ఇవ్వట్లని, మీరు కష్టపడట్లేదు. అలా కష్టపడినప్పుడు మీరు 100 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మీకు జాబ్ రాదు. మీరు కనుక కరెక్ట్గా ప్రతి ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ మీరు కరెక్ట్గా ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మామూలుగా 15, 20, 25, 30 ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరికైనా జాబ్ వస్తుంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు కోర్స్ అయినాక ఒక 2 లేదా 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక మళ్ళీ దే గో బ్యాక్ టు హోమ్ టౌన్స్, అగైన్ దే విల్ చేంజ్ ద రోడ్ మ్యాప్. అంటే వాళ్ళు రూట్ మార్చేస్తారు. బ్యాంక్ జాబ్కి వెళ్తారు, మళ్ళీ కొద్ది రోజులు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తారు. ఈ మిస్టేక్ చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇంకో కోర్స్ అని, ఇంకో ఇన్స్టిట్యూట్ అని, ఇంకోటి ఏదో అని. అవసరం లేదు. మీరు ఏదైతే కోర్స్ చూస్ చేసుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు టిల్ యూ గెట్ జాబ్. రీసెంట్గా మేము ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నప్పుడు ఒక స్టూడెంట్కి 46 ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. 8 నెలలు హీఈస్ అటెండింగ్ ఓన్లీ ఇంటర్వ్యూస్. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను. ఎవరికైనా కానీ 5 నుంచి 10 ఇంటర్వ్యూస్ మినిమం పడతాయి టు గెట్ ద ఫస్ట్ జాబ్, ఈవెన్ దో యూఆర్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. సో కీప్ ఆన్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ till you get job. Thank you very much.